హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా మనం సిఐఎస్ఎఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. మరి సిఐఎస్ఎఫ్ గురించి మాట్లాడుకోవడానికి రీజన్ ఏంది? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ సిఐఎస్ఎఫ్ ఒక మహిళా అధికారిని ఈ యొక్క సిఐఎస్ఎఫ్ని లీడ్ చేయబోతున్నారు. తన పేరు నైనా సింగ్. ఐపీఎస్ నైనా సింగ్ సిఐఎస్ఎఫ్ యొక్క హెడ్గా అపాయింట్ అయ్యారు. ఇది మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బిగ్గెస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు. మీకు ఐడియా ఉంటే చెప్పండి, అసలు ఉమెన్ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? తను రీసెంట్గా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా పనిచేశారు. మీకు ఐడియా ఉంటే ఆన్సర్ కమెంట్లో ఇంక్లూడ్ చేయండి, చాలా ఈజీ. దాంతోపాటు రీసెంట్గా మన ఉమెన్ క్రికెట్ టీం కూడా ఆస్ట్రేలియా పైన అండ్ ఇంగ్లాండ్ టీం పైన కూడా విన్ అయింది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఈయనొక్క సందర్భంలో కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మరి నైనా సింగ్ సిఐఎస్ఎఫ్ హెడ్గా అపాయింట్ అయింది కదా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇదే టైంలో అనీష్ దయాల్ సింగ్ అని చెప్పేసి, దాంతోపాటు రాహుల్ రస్గోత్రి అని. అనీష్ దయాల్ సింగ్ వచ్చేసి మనకి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి, అలానే ఈ యొక్క రాహుల్ రస్గోత్రి ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి హెడ్గా కూడా అపాయింట్ అయ్యారు. మరి ఈ సందర్భంలో మరి వీళ్ళని అపాయింట్ చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ పేరు అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ అంటారు. ఓకే, ఏసీసీ అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ. మరి ఈ యొక్క అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీలో ఎవరెవరు ఉంటారు సభ్యులు? ఇది కూడా మీరు ఆన్సర్ చేయండి. ఇది మీకు పాలిటీలో కొన్ని సందర్భాలలో క్యాబినెట్ కమిటీస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఓకే, అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీలో సభ్యులు ఎవరుంటారు? ఓకే, సరే, ఇప్పుడు మనం ఎవరెవరు అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం? ముగ్గురు అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకరు నైనా సింగ్ సిఐఎస్ఎఫ్గా, దాని తర్వాత అనీష్ దయాల్ సింగ్ సిఆర్పిఎఫ్గా, దాని తర్వాత రాహుల్ రస్గోత్రి ఐబీ. వీళ్ళ ముగ్గురు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. రస్గోత్రా, ఓకే ఫైన్, రస్గోత్రా. సరే, యాక్చువల్లీ మరి ఈ సిఐఎస్ఎఫ్ అంటే ఏంది? ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో మనకి యొక్క ఫోర్సెస్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఇండియాలో ఫోర్సెస్ యొక్క బలగాలు ప్రధానంగా ఒకటి వచ్చేసి మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటది, ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇంకొకటి వచ్చేసి మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ అంటది, సిఏపిఎఫ్. దాని తర్వాత మనకి థర్డ్ వన్ పారామిలిటరీ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్స్. ఇలా మనకి 3 విభాగాలు ఉంటుంది అనమాట. ఓకే, సరే, ఈ ఆర్మ్డ్ ఫోర్సులు ఎవరుంటారు మనకి? ఈ ఆర్మ్డ్ ఫోర్స్లో నార్మల్గా ఆర్మీ, దాంతోపాటు ఎయిర్ ఫోర్స్, ఈవెన్ నేవీ, దాంతోపాటు కోస్ట్ గార్డ్ వీళ్ళు ఉంటారు జనరల్గా 4. మీకు ఐడియా ఉండాలి, ఆర్మీ డే January 15th, ఎయిర్ ఫోర్స్ డే 8 October, అలానే నేవీ డే December 4th. ఓకే, నాకు కోస్ట్ గార్డ్ డే నాకు ఐడియా లేదు, ఏమైనా ఐడియా ఉంటే కనుక మీరే చెప్పండి, నేను నేర్చుకుంటాను. సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో మళ్ళీ మనకి ప్రధానంగా ఉండేది ఏంటంటే ఇందులో మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇప్పుడు మనం దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో దాని గురించి. రీసెంట్గా నేను మీకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పార్లమెంట్ యొక్క భద్రతను టేకప్ చేసింది అన్నప్పుడు కూడా చెప్పాను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి. అలానే ఈ యొక్క సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దాంతోపాటు థర్డ్ వన్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, ఐటీబీపీ అంటుంది దీన్ని, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఫోర్త్ వన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్ అంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఫిఫ్త్ వన్ అస్సాం రైఫిల్స్. అలానే సిక్స్త్ వన్ సశస్త్ర సీమా బల్, సిక్స్త్ వన్. సెవెంత్ వన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎన్ఎస్జి. ఓకే, ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత అట్లాంటి మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వద్దని చెప్పేసి ఇట్లాంటిదని మనం క్రియేట్ చేసుకున్నాం. సరే, ఇవి ప్రధానంగా సిఏపిఎఫ్. ఈ సిఏపిఎఫ్లో ఒకటేంది మనకి సిఆర్పిఎఫ్ హెడ్గా నైనా సింగ్, అలానే సిఐఎస్ఎఫ్గా మనకి అనీష్ దయాల్ సింగ్ అపాయింట్ అయ్యారు. ఇది ఓవరాల్గా మనకి. మరి పారామిలిటరీ ఫోర్స్ అంటే ఏంది? పారామిలిటరీ ఫోర్స్ అంటే ఇక్కడ నుంచి కోస్ట్ గార్డ్ తీసుకుంటాం మనము, కోస్ట్ గార్డ్. దాంతోపాటు ఈ యొక్క సిఏపిఎఫ్లో ఉన్నటువంటి సిఏపిఎఫ్లో ఉన్నటువంటి మనం సిఐఎస్ఎఫ్ని మనం తీసుకుంటాం మనం ఇందులో. దాంతోపాటు సిఐఎస్ఎఫ్, దాంతోపాటు మనకి ఈవెన్ యొక్క ఫ్రాంటియర్ ఫోర్స్ అని చెప్పేసి. ఓకే, ఫ్రాంటియర్ ఫోర్స్ అని ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని కూడా మనం ఇందులో తీసుకుంటాం. ఇందులో సిఐఎస్ఎఫ్ కాదు మనకి అస్సాం రైఫిల్స్. ఇక్కడ చిన్న కరెక్షన్, అస్సాం రైఫిల్స్ని మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటాం, అస్సాం రైఫిల్స్. దాంతోపాటు స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, ఎస్ఎస్ఎఫ్, ఇది మనకి ఇంటెలిజెన్స్ అనమాట.
ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి వస్తుంది. దీన్ని మనం పారామిలిటరీ ఫోర్స్ అంటాం. ఇది చాలా ఎక్కువగా మనం వాడుకలో ఉండదు, బట్ మెయిన్గా మీకు ఇది ఐడియా ఉండాలి. ఇప్పుడు మనం సిఐఎస్ఎఫ్ గురించి మాట్లాడుతున్నాం కదా, మరి సిఐఎస్ఎఫ్ ఎప్పుడు ఏర్పడింది, సిఐఎస్ఎఫ్ ఎప్పుడు ఏర్పడిందో దాని గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, సరే. మరి సిఐఎస్ఎఫ్ మనకి 1968లో దీనిపైన చట్టం చేశారు, యాక్ట్. ఇది మనకి ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు, 1969లో ఇది మనకి ఎస్టాబ్లిష్ అయింది. మరి సిఐఎస్ఎఫ్ ఏం చేస్తుంది అంటే వీళ్ళు ఈ యొక్క సెక్యూరిటీ ఇస్తారు. సెక్యూరిటీ, ఓకే, సెక్యూరిటీ ఎవరికి ఇస్తారు వీళ్ళు? ప్రధానంగా సెక్యూరిటీ ఎవరికి ఇస్తారంటే వీళ్ళు మెయిన్గా మనం చూసినట్టయితే కనుక మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి కదా, వాటికి సెక్యూరిటీ ఇస్తారు. ఇది కాకుండా ఇంకా మనకి అటామిక్ ప్లాంట్స్ ఉంటాయి కదా, న్యూక్లియర్ ప్లాంట్స్, అటామిక్ సెంటర్స్, ఇది కానీ దాంతోపాటు మనకి స్పేస్ సెంటర్స్, స్పేస్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి, అలానే ఇంపార్టెంట్ మనకి మైనింగ్ ఉంటుంది కదా, మైనింగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్వి. అండ్ ఇవి కాకుండా మనకి ఒక కోల్ ఫీల్డ్స్, అంటే మనకి ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి కదా, ఆయిల్ రిఫైనరీస్కి వీళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు. ఇవి కాకుండా మనకి ఎప్పుడైతే 2000లో నేపాల్ నుంచి ఇండియాకు రావాల్సినటువంటి విమానం హైజాక్ గురై ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కి తీసుకెళ్లారు. అప్పటి నుంచి సిఐఎస్ఎఫ్ వీళ్ళకి ఈ యొక్క ఎయిర్పోర్ట్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. ఎయిర్పోర్ట్స్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటున్నారు వీళ్ళు. ఇలా కాకుండా వీళ్ళు కొన్నిసార్లు ఈ యొక్క యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి మనకి హైతీ అనే దేశంలో ఒక స్పెషల్ ఆపరేషన్ చేసింది, అప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, యుఎన్. అలానే మన ఇండియాలో ఉన్నటువంటి మనకి యొక్క జెడ్ కేటగిరీ, అలానే జెడ్+ కేటగిరీ, దాంతోపాటు వై కేటగిరీ, ఇలాంటి డిఫరెంట్ సెక్యూరిటీ కేటగిరీస్ ఉంటాయి కదా, ఇది మనకి ఓకే. జెడ్ కేటగిరీ, వై కేటగిరీ, ఎక్స్ కేటగిరీ. వీళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే ఎవరు? మళ్ళీ ఒక సిఐఎస్ఎఫ్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దాంతోపాటు ఇవి కాకుండా ఈవెన్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మీకు సిఐఎస్ఎఫ్ ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ ఏవైనా సరే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అట్లాంటి వాటికి కూడా వీళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ క్యాంపస్ బెంగళూరు, ఈవెన్ మనకి అంబానీస్కి సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీకి సంబంధించి, అలానే పతంజలి హెర్బల్ పార్క్, ఇట్లాంటి వాళ్ళకి ప్రైవేట్స్ అంటే వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది డబ్బులు, వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. ఇలా వీళ్ళు ఇచ్చేటటువంటి సర్వీసెస్ వేరియస్ రేంజ్ ఆఫ్ సర్వీస్ ఉంటాయి అనమాట. రీసెంట్గా ఈ సిఐఎస్ఎఫ్కి మనం పార్లమెంట్ బాధ్యతలు కూడా అప్పచెప్పినాం. పార్లమెంట్ సెక్యూరిటీ బాధ్యతలు కూడా మనం అప్పచెప్పడం జరిగింది. అంటే సిఐఎస్ఎఫ్ అనేది ఎంత కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సరే. మరి సో క్విక్ రివిజన్లోకి వెళ్దాం. ఇప్పుడు మనకి 3 అపాయింట్మెంట్ జరిగినాయి. ఒకటి సిఐఎస్ఎఫ్ హెడ్గా నైనా సింగ్, దాని తర్వాత సిఆర్పిఎఫ్ హెడ్గా అనీష్ దయాల్ సింగ్, అలానే ఐబీ హెడ్గా మనకి రాహుల్ రస్గోత్రా వీళ్ళు అపాయింట్ అయ్యారు. దాని తర్వాత నేను మీకు యొక్క డిఫరెంట్ ఫోర్సెస్ ఏ విధంగా ఉంటాయో చెప్పాను. ఈవెన్ దాని తర్వాత మనం సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పుడు చట్టం తీసుకొచ్చాం, ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, వీళ్ళు ఎవరెవరికి సెక్యూరిటీ ఇస్తారు అనే డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గా మరి నైనా సింగ్ గారు సిఐఎస్ఎఫ్ హెడ్గా ఏర్పడినటువంటి సందర్భంలో మనం సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది తెలియాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నా. మీకు ఇలాంటివి ఇంకేమైనా అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ లాంటివి మనం 8:30 వీడియో కాకుండా ఇలా క్విక్గా వీడియో ఏమైనా చెప్పాలంటే మీరు కమెంట్స్లో ఇంక్లూడ్ చేయండి, లేదా మన టెలిగ్రామ్ కమెంట్స్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు మేక్ దట్ వీడియో ఇన్ ద మార్నింగ్. ఓకే, దాంతోపాటు హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.